హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం క్యాబేజీ పులుసు పెట్టుకుందాం. క్యాబేజీ పులుసుకి ముందు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కోసుకొని ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నూనెలో ఫ్రై చేసుకొని దాంతో ఉల్లిగడ్డతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం 2 టమాటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఆ టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని బాగా టమాటాలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి, బాగా మగ్గిపోవాలి. ఈ మగ్గుతుండగా ఈలోపు మనం దొండకాయలు 4 క్యాబేజీ కాస్త కోసి పక్కన పెట్టుకోవాలి. కోసి ఉంచుకున్నామంటే తొందరగా అయిపోద్ది వంట అనేది. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు కూడా కొడకేసిన నేను కోడిగుడ్లు కూడా కొడకేసి పక్కన పెట్టేసా. ఇక్కడ టమాటాలు చూడండి ఫ్రై అయిపోయినాయి బాగా. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాబేజీ దొండకాయలు 2 వేసేసుకోవాలి. 2 వేసేసుకొని ఆ టమాటాలలో కలిపేసుకోవాలి. అట్లా మొత్తం కోసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా తగినంత పసుపు తగినంత ఉప్పు 2 వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల బాగా తొందరగా కుక్ అయిపోద్ది, అందుకని బాగా ఉడికిద్ది. అందుకని చెప్పి ముందే మనం కూరగాయలు వేసుకోగానే ఏ కూర వండుకున్నా కొద్దిగా ఉప్పు పసుపు ముందే వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంటుంది. బాగా ఉడకనిచ్చి చాలా సేపు ఉడకనిచ్చి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత కారం వేసుకోవాలి. మనం మంట తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలా. మాది మంట కారం కాదు, అందుకని చెప్పి నేను మరింత కారం వేసుకుంటున్నా. కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. కారం కూడా ఈసారి ఇంట్లోనే తయారు చేసా. ధనియాల పొడి కొబ్బరి పొడి వేసి లాస్ట్గా కలుపుకొని ఒక కూర ఉడికి మొత్తం ధనియాల పొడి కొబ్బరి పొడి కారం వేసినాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే నూనె అనేది సపరేట్ అయిపోద్ది. నూనె సపరేట్ అయిపోయేంతవరకు ఉంచామంటే కూర సూపర్గా ఉంటుంది. ఏ కూర అయినా కానీ ఆయిల్ వదలాల బయటికి సపరేట్ అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. క్యాబేజీ పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా కోడిగుడ్లు ఉడకేసుకున్నాం కదా, ఆ కోడిగుడ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కోడిగుడ్లు ఉడకేసుకునేటప్పుడు ఒక్కోసారి కోడిగుడ్డు పొట్టు అనేది సరిగ్గా రాదు కదా, దానిలో కోడిగుడ్లు ఉడకేటప్పుడు ఒక నిమ్మకాయ చెక్క నిమ్మరసం పిండుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనం పొట్టు అనేది బాగా వస్తుంది. అదిగోండి ఆయిల్ చూడండి సపరేట్ అవుతుంది, చివర్లకి వచ్చేస్తుంది. అట్లా ఉడకాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి అట్లా ఉడికినట్టు నూనె పైకి తేలిద్ది. కూర ఉడికింది అని అంటే మాత్రం నూనె పైకి వచ్చేసిద్ది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కలుపుకొని దించేసుకుంటే సూపర్ ఉంటుంది. కూర మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ పులుసు నేను ఫస్ట్ టైం చేసా కానీ సూపర్గా వచ్చింది, సూపర్ టేస్ట్ ఉంది, భలే బాగుంది. సింపుల్గా అయిపోద్ది. తొందరగా ఒక 5 నిమిషాలలోనే అయిపోద్ది. తొందరగా అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది, సూపర్ ఉంటుంది. ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.